హనుమాన్ సినిమా దెబ్బకు పాత రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న లెక్కలతో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మౌత్ టాక్ తోనే సినిమాకు ఫుల్ పబ్లిసిటీ అవుతుంది. అంతేకాదు అతి తక్కువ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ ఇచ్చిన ప్రశాంత్ ను ఆడియన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జనవరి 12 సంక్రాంతి కానుకగా థియేటర్స్ కు వచ్చిన హనుమాన్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో సైతం అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది ఈ మూవీ. ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక 2024లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ మొదటి 3 రోజుల్లో భారీ వసూలు సాధించింది ఈ మూవీ. KGF 1, కాంతారా హిందీ వర్షన్స్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. రాను రాను ఈ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. హిందీలో డే 1 2.15 కోట్ల రూపాయలు, రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 6.6 కోట్లు వసూలు రాబట్టింది ఈ మూవీ. ఇక హిందీలో జనవరి 25 వరకు పెద్ద సినిమా రిలీజ్ లేదు కాబట్టి హనుమాన్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ రాసుకొచ్చాడు తరుణ్. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు హనుమాన్ మూవీ 40 కోట్ల రూపాయలు పైనే వసూలు రాబట్టిందని సమాచారం. అయితే ఈ లెక్కలపై మేకర్స్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా క్రేజీ సినిమాలు సెట్ చేస్తూ ఆడియన్స్ లో థ్రిల్ చేస్తున్నారు. ఇటీవల సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఏకంగా 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ హీరోగా మారుతి కాంబోలో వస్తున్న సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ మేకర్స్ ఈ సినిమా ది రాజా సాబ్ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఆఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ పోస్టర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించిన ప్రభాస్ పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కారణం ఈ పోస్టర్ లో ప్రభాస్ పేరు మార్చి రాశారు. మామూలుగా ప్రభాస్ పేరు ఇంగ్లీష్ లో ప్రభాస్ అని రాసేవారు. కానీ రాజాసాబ్ పోస్టర్ లో ప్రభాస్ అని ఉంది. పేరులో మరో ఎస్ లెటర్ ను యాడ్ చేశారు. ఇది చూసిన నేటిజన్స్ అవాక్కవుతున్నారు. ఏంటి ప్రభాస్ న్యూమరాలజీతో పేరు సరిచేసుకున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి కొంతకాలంగా ప్రభాస్ కు సరైన హిట్ లేదు. ఆ కారణంగానే పేరులో మార్పు చేసుకున్నారు అని తెలుస్తుంది. అందుకే ది రాజాసాబ్ తో అయిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారట. మరి పేరు మార్పుతోనైనా హిట్ కొడతాడా అని చూడాలి. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. టీజర్ ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్ట్ల వర్షం కురిపించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ సినిమా 700 కోట్ల రూపాయలుగా వసూలు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న ప్రభాస్ కు సలార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఒక సలార్ ఈ సినిమా విడుదలై దాదాపు నెల గడుస్తుండటంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది నెట్ఫ్లిక్స్ సంస్థ. సలార్ త్వరలోనే ఓటీటీకి రానుంది అంటూ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాన్సర్ ప్రజలు సంబరాలు మొదలు పెట్టొచ్చు. వాళ్ళ సలార్ తిరిగి రాజ్యానికి వచ్చాడు. సలార్ త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అంటూ రాసుకొచ్చింది. కానీ ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తుంది. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ కూడా ఈ సినిమాను జనవరి 26న స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని విధంగా యానిమల్ మేకర్స్ కి పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆపేయాలంటూ కోర్టుకు ఎక్కారు యానిమల్ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించిన సినీ వన్ స్టూడియోస్. దీంతో యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సందిగ్ధం నెలకొంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే యానిమల్ మూవీ నిర్మాత టీ సిరీస్ సంస్థ సినీ వన్ స్టూడియోస్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ఉల్లంఘించారట. యానిమల్ సినిమాలో తమకు 35% ప్రాఫిట్ షేర్ ఉందని, ప్రాఫిట్ షేరింగ్ విషయంలో టీ సిరీస్ ఒప్పందాన్ని గౌరవించలేదని, సినిమాకు వచ్చిన డబ్బులో తమకు 1 పైసా కూడా ఇవ్వలేదని సినీ వన్ స్టూడియోస్ పిటిషన్లో తెలిపింది. అందుకే యానిమల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై స్టే ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరింది. ఇక అంతేకాదు యానిమల్ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ ప్రకటించడంపై కూడా అభ్యంతరం తెలిపింది సినీ వన్ స్టూడియోస్. అయితే ఈ వివాదంపై టీ సిరీస్ సంస్థ తరపు న్యాయవాది అమిత్
సిబల్ స్పందిస్తూ యానిమల్ సినిమా హక్కుల్ని సినీ వన్ స్టూడియోస్ సంస్థ 2.2 కోట్ల రూపాయలు వదులుకుందని, ఆ విషయాన్ని సినీ వన్ స్టూడియోస్ కోర్టు వద్ద దాచిపెట్టిందని, అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలన్నీ కోర్టుకు సమర్పించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు తాము చేసుకున్న ఒప్పందం గురించి ఎందుకు ప్రస్తావించలేదని, వెంటనే ఆ విషయంపై వివరణ ఇవ్వాలని సినీ వన్ స్టూడియోస్ సంస్థను ఆదేశిస్తూ కేసు విచారణ జనవరి 18కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో జనవరి 26న యానిమల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందా కాదా అనేది అనుమానంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో అత్యంత క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరదించుతూ సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ సోమవారం టైటిల్ తో పాటు ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు విశ్వంబర అనే టైటిల్ ఖరారు చేశారు. కాన్సెప్ట్ వీడియోను చూస్తే మెగాస్టార్ కోసం డైరెక్టర్ వశిష్ఠ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు అర్థమవుతుంది. వీడియోలో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. ఇక ఈ కాన్సెప్ట్ వీడియో ఊహించని విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ ను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ ను ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి 1st వీక్ నుంచి మొదలు పెడుతున్నారు. చిరంజీవి నటిస్తున్న 156వ చిత్రం ఇది. ఇందులో భీమవరం దొరబాబు అనే పాత్రను చిరంజీవి పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు దాదాపు 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. మెగా 2023 జూన్ 20 మెగా కుటుంబంలోకి క్లీంకారా అడుగుపెట్టారు. వారసురాలి రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక క్లీంకారా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టి దాదాపు 7 నెలలు గడుస్తున్నా ఆమె ఫేస్ ని రివీల్ చేయలేదు. ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో స్టార్స్ పుట్టినరోజుకి వారిపై పాటలు రిలీజ్ చేయడం మామూలే. అలా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పై చాలా పాటలే వచ్చాయి. ఇక తాజాగా మెగా ఫ్రెండ్స్ క్లింకారా పై పాటను రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ ఈ పాటని సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. రేపటి సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.